డివైడ్ గేమింగ్ 182.2 ఈరోజు వచ్చేసి మనమైతే సో ఇప్పుడు చూసిన హైదరాబాద్ వచ్చేసి ఇది, కానీ అప్పుడు నేను హైదరాబాద్ వచ్చేసి ఇది అనమాట. సో యు నో దట్ హైదరాబాద్ ఒకప్పుడు ఒక స్టేట్, క్యాపిటల్ కాదు. సో మనం హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్ స్టోరీ తెలుసుకోకపోతే ఎలా ఉంటాం గైస్. సో ఈరోజు వచ్చేసి హైదరాబాద్ స్టోరీ చెప్పబోతున్నాను అనమాట. సో మీరు చూస్తున్నారు, నేను చూడట్లే. ఓకే, లెట్స్ గో. హైదరాబాద్ హిస్టరీ తెలుసుకోనే ముందు వాళ్ళు ఫౌండర్స్ అన్నీ తెలుసుకున్నాం. సో రజాకర్స్ ఫౌండ్ అయింది వచ్చేసి 1938లో అండ్ ఎండ్ అయింది వచ్చేసి 1948 అనమాట. సో 10 years గ్యాప్ బిట్వీన్ దిస్ 10 years గ్యాప్ వచ్చేసి. అండ్ ఆల్సో ఫౌండర్ ఎవరంటే బహదూర్ యర్ జంగ్ అనమాట. ఎవరో భయ్యాడు అనవసరంగా కనిపెట్టిండు రజాకర్స్ని. సో వీళ్ళ టైప్ వచ్చేసి పారామిలిటరీ అనమాట. ఇంకా పర్పస్ వచ్చేసి ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు హైదరాబాద్ని రూల్ చేసే పర్సన్ గురించి వీళ్ళైతే ఫామ్ అయ్యారు అనమాట. ఇంకా వీటిలో ఇప్పుడు రజాకర్స్ లైక్ ఇండియా ఎయిర్ ఫోర్స్కి ఒక లీడర్ ఉంటాడు అండ్ ఆర్మీకి ఒక లీడర్ ఉంటారు కదా, రజాకర్స్ కూడా ఒక లీడర్ ఉన్నాడు అనమాట, వజీం రాజ్వి. తన పిక్చర్ చూడొచ్చు మీరు. సో అదనమాట. ఇంకా హిస్టరీ, మన హైదరాబాద్ హిస్టరీ చెప్తాను చూడండి. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది ఎప్పుడు 1947 ఆగస్టు 15th మనకైతే ఇండిపెండెన్స్ వచ్చిందని మీ అందరికి తెలుసు. సో కానీ తర్వాత కూడా మన హైదరాబాద్కి అయితే ఇండిపెండెన్స్ డే రాలే గైస్. మన హైదరాబాద్కి వచ్చేసి 1948లో ఇండిపెండెన్స్ డే వచ్చిందన్నమాట. సో తెలిసింది 1 yearలో ఎంత పెద్ద స్టోరీ జరిగిందో ఇప్పుడు అంతా మనం చూస్తాం అన్నమాట. సో ఎలా అంటే బ్రిటిష్ వారు వెళ్లే ముందు అప్పుడు తెలిసిందే ఇండియా పాకిస్తాన్ వచ్చేసి జాయింట్ కంట్రీ. అప్పటి లోపల ఇదేంది, వీళ్ళు వేరే రిలీజియన్ మీరు వేరే రిలీజియన్ అని చేసి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఫైట్ చేశారు కదా. అప్పుడు ఇంకా పెద్ద అవుతుంది ఫైట్. దెన్ వీళ్ళు ఏం చేశారు, మీరు కొట్టుకొని చచ్చిపోండి కానీ మేమైతే ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాము, సపరేట్ కండి జాయిన్ కండి ఏదో ఒకటి అయితే ఉండండి కానీ మేమైతే వెళ్ళిపోతాం అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. జాయింట్ కాస్త విడిపోయినాయి అన్నమాట. పాకిస్తాన్ ఇంకా ఇండియా వచ్చేసి సపరేట్ కంట్రీస్ అయిపోయినాయి, కానీ ఇండియాలో ఉన్న పాకిస్తాన్ మాత్రం సపరేట్ కంట్రీలో ఉందన్నమాట. అప్పట్లో అడిగారు ఇండియా ప్రైమ్ మినిస్టర్ అని అందరూ అడిగారు.